శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 188వ అధ్యాయం 189వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. అందులో కూడా 22 శ్లోకాలలో వశిష్ఠుల వారు సూర్యలోకానికి వెళ్ళటం అనేటువంటిది వర్ణించడం జరిగింది. అది కూడా ఒక ప్రముఖమైనటువంటి కారణం. అదేంటంటే సూర్యుని కుమార్తె అయినటువంటి తపతిని సంవరణ మహారాజుకిచ్చి వివాహం జరిపించడం అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో వశిష్ఠుల వారు మధ్యవర్తిగా రావడం జరుగుతున్నది. ఆ వృత్తాంతాన్ని నేడు మనం ప్రస్తావించుకుంటూ ఆ తర్వాత ఈ రోజు సూర్యుడిని ప్రార్థించి ఆ తర్వాత ఈ తపతిని సంవరణుడికి ఇచ్చి వివాహం జరిపించడం అనేటువంటి వశిష్ఠుడి యొక్క ఉద్దేశం ఎలా జరుగుతున్నది అనేటువంటిది నేటి ప్రవచనంలో మనం చూద్దాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 189వ అధ్యాయంలో వశిష్ఠుల వారు సూర్యలోకానికి వెళ్ళి అక్కడ సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి చక్కటి సన్నివేశం. ముందుగా భగవంతుణ్ణి సూర్య భగవానుణ్ణి ఒక 3 శ్లోకాలలో కీర్తించి ఆ తర్వాత తాను వచ్చినటువంటి పనిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు వశిష్ఠుల వారు. ఈ వశిష్ఠుల వారు ఎవరో కాదు, సంవరణుడు మనసులో ధ్యానించుకుని తపస్సు ప్రారంభించినటువంటి వాడే కులగురువు అయినటువంటి వారు ఈ వంశానికి కూడా. అందువల్ల సంవరణుడు మనసులో ధ్యానించి 12 రోజులు తపస్సు చేయడంతో వశిష్ఠుల వారు వచ్చి ఇతని మనసులో కోరికని అంతా తెలుసుకుని ఆ తపతిని తీసుకురావడం కోసం అని చెప్పి సూర్య ప్రార్థన కోసం వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ సూర్యుని కలుసుకుని పరిచయం చేసుకోవడం అయింది. వశిష్ఠ ఉవాచ అంటూ ఇక్కడ సూర్య ప్రార్థన, ఈ 3 శ్లోకాలు అత్యంత పవిత్రమైనవి, పరమ పావనమైనటువంటివి సూర్య స్తోత్రాలుగా వశిష్ఠ ప్రోక్త సూర్య స్తోత్రం, వశిష్ఠకృత సూర్య స్తోత్రంగా చెప్పబడుతున్నాయి. అజాయ లోకత్రయ పావనాయ భూతాత్మనే గోపతయే వృషాయ సూర్యాయ సర్గ ప్రళయాలయాయ నమో మహాకారుణికోత్తమాయ. అజాయ, అజుడు అనేటువంటి, జా అంటేనే జన్మ, అంటే ఉత్తమోత్తమైనటువంటి జన్మలు కలిగినటువంటి దైవాంశ సంభూతుడికి జన్మ ఎలా కలిగింది అనేటువంటిది బ్రహ్మ మానసత్తులే వాళ్ళు. మానసు ద్వారా అలా ఆలోచన ద్వారా జన్మించినటువంటి వాళ్ళు కాబట్టి ఆ జన్మ ఉందా లేదా అన్నట్టుగానే ఉంటుంది వాళ్ళందరికీ కూడా. అట్లా అజాయ లోకత్రయ పావనాయ, ప్రధానమైనటువంటి నాయకుడు అనేటువంటి అర్థం కూడా అజుడు అనేటువంటి దానికి మనకు కనిపిస్తూ ఉంటుంది లోకంలో. లోకత్రయ పావనాయ, ముల్లోకాలని కూడా తన కిరణాలతోనూ సహస్రాంశులతో పరమపావనం చేసేటువంటి శక్తివంతుడైనటువంటి సూర్య భగవాను అన్ని కూడా చతుర్థి విభక్తిలో ఉంటాయి. లోకత్రయ పావనాయ అజాయ అంటూ అవన్నీ కూడా ఆయన కొరకు మా నమస్కారములు అని వశిష్ఠ వారు పూజించడం అన్నమాట. లోకత్రయ పావనాయ, ముల్లోకాలని పావనం చేసేటువంటి ఓ సూర్యదేవ. భూతాత్మనే గోపతయే వృషాయ, భూతాత్మని, భూత ఆత్మని అంటే సమస్త భూతములకి లోపల ఆత్మస్వరూపుడిగా ఉన్నటువంటి తేజస్శాలి అయినటువంటి ఓ సూర్యదేవ అన్నట్టు. భూతాత్మని గోపతయే వృషాయ సూర్యాయ సర్గ ప్రళయాలయాయ. అక్కడ గోపతయే వృషాయ, కిరణాలకి అధిపతి అయినటువంటి వాడు అటువంటి సూర్యుని కొరకు సర్గ ప్రళయాలయాయ, సృష్టి స్థితి లయ కారకులైనటువంటి వాళ్ళన్నిటికీ కూడా అన్ని శక్తులు కూడా ఈయనలో ఉన్నట్టుగా మనకి సర్గ ప్రళయ ఆలయాయ, లయము అంటే
సృష్టి లయమైపోతూ ఉన్నప్పుడు ద్వాదశాదిత్యులు తమ యొక్క అత్యద్భుతమైనటువంటి ప్రచండమైనటువంటి కాంతితో మొత్తం అంతా లయం చేసేస్తూ ఉంటారు ప్రళయకాలంలో. అటువంటి శక్తి సూర్య భగవానుడికి ఉంటుంది. అట్లాంటి గొప్ప దివ్యమైనటువంటి కాంతులు కలిగిన ఓ మహానుభావ, నమో మహాకారుణికోత్తమాయ. అంత తేజస్సుతో లయం చేసినటువంటి శక్తి కలిగినటువంటి వాడికి వెంటనే మహాకారుణిక ఉత్తమాయ, కరుణాస్వరూపుడిగా చెప్తున్నారు, కరుణా సముద్రుడిగా మళ్ళీ వర్ణిస్తున్నారు. వివస్వతే జ్ఞానభృతేంతరాత్మనే జగత్ ప్రదీపాయ జగద్ధితైషిణే స్వయంభువే దీప్త సహస్రచక్షుషే సురోత్తమాయామమిత తేజసే నమః అంటూ రెండో శ్లోకంలో ప్రార్థిస్తున్నారు వశిష్ఠులు. వివస్వతే సూర్య భగవానుడికి నమస్కారం. జ్ఞానభృతే అంతరాత్మనే, అంతరాత్మనే జ్ఞానభృత్ అంటే జ్ఞానమును ధరించినటువంటి వాడు అని అర్థం. అంటే పండితులైనటువంటి వాళ్ళు, విద్వాంసులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అంతర ఆత్మని, వాళ్ళ లోపల ఆత్మస్వరూపుడిగా ఉన్నటువంటి ఓ దేవా అని అర్థం. ఎవరికంటే జ్ఞానభృతంతరాత్మని అంటే జ్ఞానం కలగాలి అంటే వాడి అంతరాత్మలో సూర్య భగవానుడు ఉండాలి అని దాని అంతరాత్మ. సూర్యుని కొలిచినటువంటి వాడికి, సూర్యుని ఆరాధించినటువంటి వాడికి ఇదిగో ఏం లభిస్తుంది అంటే జ్ఞానము, విజ్ఞానము. అదే సంపద, దాన్ని మించిన సంపద ఇంకోటి. జ్ఞానభృతే అంతరాత్మని జగత్ ప్రదీపాయ, జగత్ ప్రదీపాయ జగత్తునంతటికి కాంతిని కలిగించేటువంటి మహానుభావ. జగత్ ప్రదీపాయ జగద్ధితైషిణే సర్వలోకాలని రక్షించేటువంటి వాడివి. స్వయంభువే దీప్త సహస్ర చక్షుషే, స్వయంభువే నువ్వు స్వయంగా ఆవిర్భవించినటువంటి వాడివి. దీప్త సహస్ర చక్షుషే నీ యొక్క సహస్రమైనటువంటి చక్షువులతో, నేత్రములతో, సహస్ర కిరణాలనేటువంటి చక్షువులతో దీప్త కాంతిమంతంగా ఉండేటువంటి సూర్యకాంతి స్వరూపుడు. దీప్త సహస్ర చక్షుషే అటువంటి చక్షువులు కలిగినటువంటి నీకు నమస్కారం అయ్యా. సురోత్తమాయామమిత తేజసే, అమిత తేజసే సురోత్తమాయ, ఓ సురోత్తమాయ సురులలో ఉత్తమోత్తముడైనటువంటి ఓ మహానుభావ, దేవతలో ఉత్తమోత్తముడైనటువంటి వాడు, మహా గొప్పగా కీర్తించబడేటువంటి వాడు, సురుల చేత దేవతలందరి చేత కూడా కీర్తించబడేటువంటి వాడు. రామాదులు గాని మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా రామాయణంలో ముందుగా ఈ సూర్య భగవాను నమస్కారం చేసుకుని వాళ్ళ కార్యాలన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి సురోత్తమాయ అమిత తేజసే నమః. మామూలు తేజస్సు అది, అమితమైనటువంటి గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడివి. అట్లాంటి నీకు నమస్కారం నాయన. నమస్సవిత్రే జగదేక చక్షుషే, నమస్సవిత్రే, సవిత్రే, సవిత్రి, వివస్వతే ఇవన్నీ కూడా అజ అనేటువంటి పదాలన్నీ కూడా సూర్యుని యొక్క నామాలు. నమస్సవిత్రే, హే సవిత్రే నమః, నీకు నమస్కారం నాయన. జగదేక చక్షుషే మొత్తం అంతా జగత్తంతా కూడా నీ కళ్ళతో చూస్తూ ఉంటావు, నీ చక్షువులతో, నీ రూపాలతో చూస్తూ ఉంటావు. జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే సృష్టి స్థితి లయ కారకులకన్నిటికీ కూడా నీవే కారణభూతుడైనటువంటి వాడు. జగత్ అంతా కూడా ప్రసూతి స్థితి నాశ హేతవే, హేతు అంటే కారణం. ఈ సృష్టి జగత్తుకంతటికి కూడా దాంట్లో సృష్టి స్థితి లయ కారణభూతుడైనటువంటివి నీవే నాయన అంటూ సూర్యుణ్ణి అటు ఆదిత్య హృదయంతో గాని నవగ్రహాల్లో ఉండేటువంటి సూర్యస్తోత్రం ఈ ఆదిత్య హృదయంలో ఈ రెండు శ్లోకాలు వస్తాయి, నమ సవిస్త్రే జగదేక చక్షుషే, అది కూడా ఆదిత్య హృదయంలో వచ్చాయి రెండు శ్లోకాలు, ఆదిత్య హృదయంలో వస్తాయి. అవును, ఇవన్నీ ఆ శ్లోకాలన్నీ కూడా వాటికి బీజమైనటువంటివి ఇదిగో ఈ మూడు శ్లోకాలు వాటి ఆ శ్లోకాలండి. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ, త్రయీమయాయ అంటే త్రయీ అనే పదానికి అర్థం మూడు వేదాలు చెప్పుకోవచ్చు, త్రిగుణాత్మక స్వరూపుడు అని చెప్పుకోవచ్చు. నీవే త్రిగుణాత్మ స్వరూపు, సత్వరజస్తమో గుణాలకి నీవే కారణం. త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే మూడు గుణాలని ధరించినటువంటి వాడివి నీవే. త్రయీ అంటే మూడు వేదాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేదాల చేత కీర్తించబడేటువంటి నాయకుడివి నీవే నాయన. త్రిగుణాత్మధారిణే విరించ నారాయణ శంకరాత్మనే, శంకరాత్మనే విరించి నారాయణ శంకరాత్మనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆత్మస్వరూపుడివి నువ్వే నాయన అని చెప్తున్నారు చివరా పాదంలో. విరించి నారాయణ శంకరాత్మనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆత్మస్వరూపుడివి నీవే. మూడు గుణాలకే అధీనమైనటువంటి వాడివి నీవే. అలాగే త్రయీ
మయాయ 3 వేదాల చేత కీర్తించబడే స్వరూపం నీవే అంటూ ఈ విధంగా వశిష్ఠుల వారు పరమ పూజ్యుడైనటువంటి సూర్య భగవాను స్తోత్రం చేయడం జరిగింది. ఆ స్తోత్రాలకి ముగ్ధుడైపోయినటువంటి సూర్య భగవానుడు వెంటనే వశిష్ఠుల వారికి వరమిస్తున్నారు. సంస్తుతో వరదస్సోహం వరం వరయ సువ్రత. సంస్తుత వరద సహా అహం. వరదుండైనటువంటి నన్ను నీవు చక్కటి స్తోత్రాలతో ప్రసన్నం చేసుకున్నావయ్యా. సంస్తుత చక్కగా స్తోత్రం చేశావు కాబట్టి వరం వరయ సువ్రత. సువ్రత అనేది సంబోధన వాచకం ఎవరికంటే వశిష్ఠుల వారికి. వ్రతాలను చక్కగా ఆచారబద్ధంగా చేసేటువంటి ఓ నియమ నిబద్ధంతో చేసే ఓ మహానుభావ వశిష్ఠ మహర్షి. వరం వరయ, నీకు కావలసినటువంటి ఏదైనా వరం ఉంటే వరం కోరుకోవయ్యా. స్తుతిస్త్వయోక్త భక్తానాం జప్యేయం వందోస్మ్యహం. ఇక్కడ స్తుతి త్వయోక్త, త్వయా ప్లస్ ఉక్త, నీ చేత పలకబడినటువంటి ఈ ఉక్తి, ఈ స్తుతి, ఈ మాటలు, ఈ స్తోత్రాలు భక్తానాం జప్యేయం, జపించినటువంటి భక్తులకి వాళ్ళ కోరినటువంటి కోరికలు తీర్చుగాక అనేటువంటి వరాన్ని కూడా ఇస్తున్నారు ఇక్కడ స్వామివారు. ఆయన ఎవరైతే ఈ స్తోత్రాలను చక్కగా మనస సూర్యుని ఆరాధించుకొని జపిస్తారో వాళ్ళకి కావలసినటువంటి కోరికలు కూడా తీరుతూ ఉంటాయి. కాబట్టి నీకు కూడా వరం ఇస్తున్నాను, ఏం వరం కావాలో కోరుకోవయ్యా వశిష్ఠ మహర్షి అని చెప్పనగానే వశిష్ఠ వారు అంటున్నారు, ఏషాతే తపతీ నామ సావిత్ర్యవరజాసుత తాం త్వాం సంవరణస్యార్థే వరయామి విభావసో. హే విభావసో, విభావసో అంటే సూర్యదేవుడు. మహానుభావ, ఎవరైతే నీకు తపతి అనేటువంటి పేరు కలిగినటువంటి కుమార్తె ఉన్నదో, సావిత్ర్య వరజాసుత, సావిత్రి తర్వాత జన్మించినటువంటి కుమార్తె తపతి, ఆమెను తాం త్వాం సంవరణస్యార్థే వరయామి, ఆమెని సంవరణ మహారాజుకిచ్చి వివాహం జరిపించడం కోసం అడగటానికి వచ్చానయ్యా, పెళ్లి పెద్దగా అడగటానికి వచ్చాను. సంవరణస్యార్థే, అర్థే అనే పదంలో కొరకు, సంవరణ మహారాజు కొరకు నువ్వు ఇస్తే బాగుంటుంది. వరయామి, ఆమెను వరంగా కోరుతున్నాను. నువ్వేదో వరం ఇస్తా అన్నావు కదా, కాబట్టి వరం ఇవ్వదలుచుకుంటే నాకు ఈ వరం ఇవ్వు, ఆమెనిస్తే నేను మహారాజుకి ఇచ్చి వివాహం జరిపిస్తాను అని. పెళ్లి కొడుకు మాత్రం ఏమన్నా సామాన్యమైన వాడా? మా పెళ్లి కొడుకు ఎట్లాంటి వాడంటే చెప్తున్నాడు ఇక ఒక శ్లోకం. సహి రాజా బృహత్ కీర్తి ధర్మార్థ విదురాదధీ యుక్త సంవరణో భర్త దుహితుస్తే విహంగమా. హే విహంగమా, విహంగం అంటే ఆకాశంలో సంచరించే వాడిని విహంగమా అంటారు. పక్షిని కూడా విహంగమా అంటారు, ఆకాశంలో సంచరించారు. హే విహంగమా, సహి రాజా, ఆ మహారాజు సంవరణ మహారాజు బృహత్ కీర్తి, గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు, అత్యద్భుతమైనటువంటి కీర్తి, ముల్లోకాలలోనూ సంవరణ మహారాజు కీర్తి ప్రఖ్యాతి గణించినటువంటి కీర్తి. ధర్మార్థవిత్ విదురాదధి, ధర్మార్థవిత్ చక్కటి నీతి గణించినటువంటి వాడు, ధర్మశాస్త్రాలన్నీ క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలలో కూడా 2 అర్థాలు కలిగినటువంటి వాడు, ధర్మము అర్థము కలిగినటువంటి వాడు, ధర్మాలన్నీ తెలిసినటువంటి వాడు, నీతి శాస్త్రం అంతా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు. యుక్త సంవరణో భర్త తే దుహితు. దుహితు అనే పదానికి అర్థం కూతురు. తే దుహితు, నీ కుమార్తెకి సంవరణ యుక్త భర్త. యుక్త అనే పదానికి అర్థం తగినటువంటి, తగిన ఈడు జోడు. మీ అమ్మాయికి తగినటువంటి భర్త అయ్యా ఆ సంవరణ మహారాజు. కాబట్టి నువ్వు వరంగా ఇస్తే ఆమెను తీసుకువెళ్ళి అతనికి ఇచ్చి పెళ్లి చేస్తా అంతే. అతని పరిస్థితి ఎలా ఉందో సూర్యుడికి ఇంకా వివరించి చెప్పక్కర్లా, ఆయనకి తెలిసిందే. సూర్య భగవానుడికి తెలియదంటూ ఏది లేదు. కాబట్టి ఆయన ఇలా ఇబ్బంది పడుతున్నాడయ్యా, చాలా కామపరవశుడైపోయాడని 2 అధ్యాయాల్లో మనం చెప్పుకున్నాం సంవరణుడు ఎలా బాధపడుతున్నాడు తపతి అదృశ్యమైపోవడంతో గత వాక్యాలలో. అవన్నీ ఇంకా చెప్పక్కర్లా. వశిష్ఠుడు ఆయన ఏ స్థాయిలో చెప్పాలో ఆ స్థాయిలో చెప్పేస్తున్నాడు. దాంతో ఈ విధంగా చెప్పేటప్పటికీ సూర్య భగవానుడు ఏమన్నాడు అనేటువంటిదంతా కూడా ఇక్కడ గంధర్వుడు, చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఆ విధంగా చెప్పంగానే సూర్య భగవానుడు వెంటనే తపతిని కన్యాదానం చేశాడయ్యా, వశిష్ఠ మహర్షికి ఇచ్చేశాడు. వశిష్ఠ మహర్షి ఏమన్నా తీసుకెళ్లి సంవరణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు అంతే. కన్యని ఇవ్వటం వరకే తండ్రి యొక్క బాధ్యత. తర్వాత పెళ్లి చేసుకోవడము తంతు అంతా కూడా అసలైతే
పెళ్లి కొడుకు యొక్క తల్లిదండ్రులు చేసుకోవాలి ఆ ముచ్చటంతా. పెళ్లి కూతురు యొక్క తల్లిదండ్రులకి ఒక్క బాధ్యత ఏంటంటే పిల్లనివ్వటం వరకే, అంతేగాని వివాహము, తంతు, భోజనాలు ఇవన్నీ పెట్టుకోవడం, ఇవన్నీ బాధ్యతలు ఈ మధ్య వచ్చినటువంటి కాలమే. కానీ పూర్వకాలంలో పిల్లనిచ్చి పంపించేవాళ్ళు అంతే. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు ఉత్సవం చేసుకోవడం, ఈ వేడుక చేసుకోవడం, ఇవన్నీ ఆనవాయితీ. తర్వాత ఇక్కడ సూర్య భగవాన్ చేస్తున్నది అదే, కన్యని అప్పచెప్తున్నాడు అంతే. ఇవనైనా కన్యనిస్తున్నాను. ఇత్యుక్తః స తదా తేన దదానీత్యేవ నిశ్చితః. ఇత్యుక్తః స తదా, ఈ విధంగా పలకబడినటువంటి మహర్షితో తేన దదానీత్యేవ నిశ్చితః, నిశ్చయంగా ఒకే మాట చెప్తూ దదామి, ఇది తప్పకుండా నేను ఇస్తున్నానయ్యా అమ్మాయిని అని ప్రత్యభాషత తం విప్రం ప్రతీనంద్య దివాకరః. దివాకరుడు, దివా అంటే పగలు, పగటిని చేసేటువంటి వాడు సూర్యుడు, దివాకరుడు. సూర్య భగవానుడు తం విప్రం ప్రత్యభాషత, ప్రత్యభాషత, చాలా సంతోషంతో ఈ విధంగా చెప్పాడు, నేను అమ్మాయిని ఇస్తున్నానయ్యా. సమ్మరుణుడు లాంటి వాడు పెళ్లి కొడుకుగా దొరకడం మా అదృష్టం అయ్యా, తప్పకుండా తీసుకువెళ్ళవయ్యా. వర సంవరణో రాజ్ఞాం త్వం ఋషీణాం వరో మునే తపతి యోషితాం శ్రేష్ఠ కిమన్యత్రాపవర్జనాత్. సంవరణుణ్ణి కాదు అనటానికి, వద్దు అనటానికి ఒక్క కారణం కూడా మనం చూడలేమయ్యా, అట్లాంటి వాడు ఆ సంవరణుడు అంటూ సూర్య భగవానుడే మెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే వర సంవరణో రాజ్ఞాం, రాజ్ఞాం అంటే రాజులలో, రాజులందరిలో సంవరణుడు వరహ శ్రేష్టమైనటువంటి. సో పెళ్లి కొడుకు ఎట్లాంటి రేంజ్ లో అంటే రాజులందరిలో కల్లా ఉన్నతమైనటువంటి రేంజ్ లో ఔన్నత్యం కలిగినటువంటి గొప్పవాడు. అందులో పెళ్లి కొడుకుని, మా అబ్బాయి మా పెళ్లి కొడుకున్నాడు, మీ అమ్మాయిని ఇవ్వండి అని అడగడానికి వచ్చిన నువ్వు పెళ్లి పెద్దవి, నువ్వెట్లాంటి వాడివి? త్వం ఋషీణాం వరో ముని, ఋషులలో గొప్ప ఋషివి నీవు. పెళ్లి కొడుకుల్లోనేమన్నా, ఆ పెళ్లి కొడుకు ఏమన్నా రాజుల్లో గొప్పవాడైతే మహర్షుల్లో గొప్పవాడివి నీవు, నీ అంతటి గొప్పవాడు ఇంకెక్కడా లేడయ్యా. అలాగే మా అమ్మాయి ఎంత తక్కువది కాదు. తపతి యోషితాం శ్రేష్ఠ, యోషితాం అంటే కన్య, స్త్రీలలో శ్రేష్ఠ తపతి, శ్రేష్ఠురాలైనటువంటి అమ్మాయి మా అమ్మాయి తపతి. ఇంతకంటే ఈ సంబంధానికి ఇంకేం కావాలి చెప్పు. కిమన్యత్రాపవర్జనాత్, సేమ్ ఈ వ్యాసుల వారి యొక్క శ్లోకాన్ని కాళిదాసు కాపీ కొట్టాడు. ఇలాంటి శ్లోకమే చక్కగా రాసుకున్నాడు. ఎక్కడంటే పార్వతీ పరమేశ్వరుడు యొక్క వివాహ ఘట్టంలో హిమవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ సప్తఋషులు ఇదే విధంగా చెప్తారు. ఇక్కడ వశిష్ఠుడు చెప్తున్నాడు ఇదే మాటతో, అక్కడ కూడా వశిష్ఠుడు వారు అదే మాట చెప్తారు. పెళ్లి కొడుకు ఏమన్నా పరమశివుడా, పెళ్లి కూతురు ఏమన్నా పార్వతీదేవా, అడిగేది ఏమన్నా మేమా, అబ్బో ఇచ్చేవాడి నువ్వా దానం, ఇంతకంటే ఏం కావాలయ్యా నీకు, పెళ్లి చేస్తే అంటూ తొందర పెడతారు. ఇంతకంటే ఏం కావాలి, ఇంకేం చూస్తారు, మంచి చెడు, గొప్ప కులము వంశం, ఇంతకంటే పెళ్లి కొడుకు ఇంకెక్కడ దొరుకుతాడు నీకు. కిమన్యత్రాపవర్జనాత్, కాదంటానికి వంక చెప్పడానికి ఏమున్నాయి ఇంక దీంట్లో అని చెప్పి తతసర్వానవద్యాంగీం తపతీం తపన స్వయం దదౌ సంవరణస్యార్థే వశిష్ఠాయ మహాత్మని. దదౌ అంటే ఇవ్వటం, సంవరణుడితో వివాహం కోసం అని చెప్పేసి మహానుభావుడైనటువంటి వశిష్ఠునికి ఇవ్వడం జరిగింది సూర్య భగవానుడు. ఎవరిని అంటే సర్వానవద్యాంగీం తపతీం, తపనః స్వయం, స్వయంగా తపనుడే ఇచ్చాట. తపనుడు, తపనః అనే పదానికి అర్థం సూర్య భగవానుడు, తాపాన్ని కలిగించేవాడు. తపనః తపతీం సర్వానవద్యాంగీం, సర్వాంగ సుందరి అయినటువంటి తపతిని సూర్య భగవానుడు స్వయంగా కూతుర్ని ఆ వశిష్ఠ మహర్షికి అర్పించడం జరిగింది. ఇదిగోనైనా కన్యాదానానికి మా అమ్మాయిని పంపిస్తున్నాను, నువ్వు వివాహం జరిపించు. అప్పుడు వశిష్ఠుడు స్వామికి నమస్కారం చేసి బయలుదేరుతున్నాడు. ప్రతిజగ్రాహతాం కన్యాం మహర్షిస్తపతీం తథా, తాం కన్యాం ప్రతిజగ్రాహ, ప్రతిజగ్రాహ అంటే స్వీకరించడం, స్వీకరించి ఆ మహర్షి తపతితో పాటుగా వశిష్ఠోద విసృష్టస్తు పునరేవ ఆజగామ, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేశారు. ఆజగామ, ఏ ప్రదేశానికి రావాలో ఆ ప్రదేశానికి తపస్సుతో పాటుగా వశిష్ఠ మహర్షి వచ్చేశారు. వశిష్ఠో అద విసృష్టస్తు, అక్కడ స్వామివారిని విడిచిపెట్టి, సూర్య భగవాన్ని విడిచిపెట్టి పునః మళ్ళీ తిరిగి తన లోకానికి వచ్చేసి
యత్ర విఖ్యాత కీర్తి స కురూణాం వృషభో భవత్ సరాజా మన్మథావిష్ట తద్గతేనాంతరాత్మన. యత్ర విఖ్యాత కీర్తి, విఖ్యాతమైనటువంటి ప్రఖ్యాతమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు, కురూణాం వృషభ, కురూణాం వృషభ అంటే కురువంశంలో శ్రేష్టమైనటువంటి వాడు అని అర్థం. కౌరవులకి అధిపతి అయినటువంటి వాడు. ఇంకా కురు మహారాజు పుట్టలు అసలైతే వీళ్ళకి పుట్టేటువంటి వాడే కురు. ఇంకా చెప్పాలంటే తపతీ సంవరణకి పుట్టేటువంటి వాడు కురువు. కానీ ఆ కురురాజు యొక్క పేరుతోనే కురువంశంగా పిలువబడుతుంది, కానీ సంవరణ వంశం అని పిలవట్లము. కాబట్టి ఇక్కడ కూడా కురూణాం వృషభ అంటున్నారు. అంటే పుట్టబోయేటువంటి వంశం పేరుతోనే వ్యాసుల వారు కీర్తిస్తున్నారు. కురూణాం వృషభో అభవత్. కురువంశంలో ఖ్యాతిగరించినటువంటి ఆ సంవరణ మహారాజు దగ్గరికి స రాజా ఎందుకనే వెళ్తున్నాడంటే ఆ రాజు అప్పటికే మన్మథావిష్ట చిత్తుడై ఉన్నాడు, కామవశుడైపోయి ఉన్నాడు. సరాజా మన్మథావిష్ట తద్గతేనాంతరాత్మన. కాబట్టి మనసులో ఆమెనే స్మరిస్తూ ఉన్నటువంటి మహారాజు దగ్గరికి వేగంగా వెళ్ళి దృష్ట్వాచ దేవకన్యాం తాం తపతీం చారుహాసినీం వసిష్ఠేన సహాయాంతీం సంహృష్టోభ్యధికం బభౌ. సంహృష్ట అనే పదానికి అర్థం సంతోషించడం. అధికం సంహృష్ట బభౌ, మిక్కిలి సంతోషించాట. దూరం నుంచి చూస్తున్నాడు, ఇంకా రాలా, చేరుకోలా. వస్తున్నటువంటి ఆ వశిష్ఠుణ్ణి, ఎవరితో వస్తున్నాడు అయ్యా వశిష్ఠుడు అంటే దేవకన్యాం తాం తపతి, ఆ దేవకన్య అయినటువంటి తపతితో పాటుగా వస్తున్నటువంటి వశిష్ఠేన సహాయాంతి, వశిష్ఠుడి సహాయంతో వస్తున్నటువంటి ఆమెను చూసి సంపృష్ట, పృష్ట అంటే మనసులో అత్యంత సంతోషదాయకమైనటువంటి సంతోషానికి సంహృష్ట అని పేరు. విపరీతమైన ఆనందం, అంత ఆనందాన్ని కలిగిస్తున్నాడు అక్కడ. ఎందుకంటే చారుహాసినీం తపతీం దృష్ట్వా, అత్యంత సుందరి అయినటువంటి తన మనసుని దోచినటువంటి ఆ తపని దృష్ట్వా చూసి సంతోషపడ్డాడు. రురుచే సాధికం శుభ్రూరాపతంతి నభస్థలాత్. నభస్థలాత్ అంటే ఆకాశము నుండి, నభము అంటే ఆకాశం, నభస్థలాత్ ఆపతంతి వచ్చి అలా వస్తున్నటువంటి, ఎలా వస్తున్నది అంటే సౌదామినీవా, సౌదామిని మెరుపు తీగలాగా వస్తుంది. సౌదామిని విద్యుత్ తీగ. సౌదామినీవ విభ్రష్ట జ్యోతయంతి దిశస్విష. దిక్కుల నుండి ఒక మెరుపు తీగ అలా 4 దిక్కుల నుంచి వచ్చి అలా మెరుపు మెరుస్తున్నట్టుగా పైన ఆకాశం నుండి శుభ్రూ ఆపతంతి. శుభ్రు సుందరమైనటువంటి కనుబొమ్మలు కలిగినటువంటి ఈ సుందరాంగి అలా వస్తుంటే చాలా ఆనందించాడు, మహదానందం పడ్డాడు, సంతోషభరితుడైపోయాడు. మహారాజు ఆనందానికి హద్దు లేదు. ఇంకా కృచ్ఛ్రా ద్వాదశ రాత్రేతు, 12 రాత్రులు అలా తపస్సు చేశాడు మహానుభావుడు. సూర్య ఆరాధన చేసడంలో నిమగ్నమైపోయాడు. కృచ్ఛ్రా ద్వాదశ రాత్రేతు తస్య రాజ్ఞ సమాహితే. తస్య రాజ్ఞ సమాహితే, మహారాజు అప్పటికే ఆమె ఆరాధనలో 12 రాత్రులు గడిపాడు. అంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం, అది పూర్వం కూడా వచ్చింది. ఆజగామ విశుద్ధాత్మ వశిష్ఠో భగవాన్ ఋషి. వెంటనే భగవాన్ స్వరూపుడైనటువంటి మహర్షి వశిష్ఠుడు వారు ఆ కన్యతో పాటుగా ఇక్కడికి రావడం జరిగింది. ఇతనితో ఇక వివాహం జరిపిస్తున్నారు. తపసారాధ్య వరదం దేవం గోపతిమీశ్వరం. గోపతిం ఈశ్వరం, గోపతిం అంటే భూమిని పరిపాలిస్తున్నటువంటి మహారాజు అని ఒక అర్థం. అలాగే ప్రకృతిని ప్రజలని పరిపాలిస్తున్నటువంటి మహారాజు అని ఒక అర్థం. తపసా ఆరాధ్య వరదం, తపస్సు చేత సూర్య భగవాను మెప్పించి తపదని పొందినటువంటి వరదుడైనటువంటి ఆ సూర్య భగవానుని వరప్రసాదంతో తపదని పొందినటువంటి ఈ మహారాజుని లేభే సంవరణో భార్యాం వశిష్ఠస్యైవ తేజస. వశిష్ఠ మహర్షి యొక్క తేజస్సుతో భార్యాం సంవరణ లేభే, ఈ సంవరణ మహారాజు భార్యని పొందుతున్నాడు, లేభే పొందాడు. తపతి అనేటువంటి భార్యని, అందులో కూడా దివ్యమైనటువంటి దివ్యలోకాల నుండి వచ్చినటువంటి సూర్యుని కుమార్తె తపతిని భార్యగా పొందాడు. తతస్తస్మిన్ గిరిశ్రేష్ఠే దేవగంధర్వ సేవితే జగ్రాహ విధివత్ పాణిం తపత్యా సనరర్షభ. గాంధర్వ వివాహంలో చెయ్యి పట్టుకోవటమే ప్రధానం. పాణిగ్రహణం అంటారు. ఆ పాణిగ్రహణమే ప్రధానం. అందులో వశిష్ఠుల వారి ఎదుర్కొంటారు కాబట్టి ఇంకా వేరే అక్కర్లేదు వివాహం.
విధివత్, కానీ అక్కడ వశిష్ఠ వారు ఉన్నారు కాబట్టి విధివత్ గాంధర్వ వివాహం ఎలా జరగాలో ఆ విధి ప్రకారం, శాస్త్ర ప్రకారం జగ్రాహ పాణి, పాణిం అంటే చేతిని, ఆ తపతి యొక్క చేతిని జగ్రాహ పట్టుకోవటం. జగ్రాహ అంటే ధరించడం, పట్టుకోవడం. ఎక్కడ పట్టుకున్నాడు? ఇది ఇక్కడ తస్మిన్ గిరి శ్రేష్ఠ అన్నాడు. ఆ పర్వతం యొక్క అగ్రభాగాన ఎక్కడైతే తపస్సు చేశాడు, దేవగంధర్వ సేవితే, దేవగంధర్వులందరూ సేవించబడేటువంటి ఆ ప్రాంతంలో స నరర్షభ, ఆ మానవ శ్రేష్ఠుడైనటువంటి ఆ మహారాజు తపత్యాహ పాణిం జగ్రాహ, తపతి యొక్క పాణిం చేతిని, హస్తాన్ని జగ్రాహ పట్టుకుంది. అంటే గాంధర్వ విధి ప్రకారం వశిష్ఠుల వారి ఎదురుకుండా పాణిగ్రహణం గావించాడు. వివాహం అయిపోయింది. ఎంత సింపుల్ గా అయిపోయిందో. ఆయన కన్యాదానం చేశాడు, ఈయన చేయబట్టుకున్నట్ట పెళ్ళైపోయింది. లక్షలు 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 ఇక్కడ ఎంత వృధా చేస్తున్నారు చూడండి వివాహాలకి. పూర్వకాలంలో వ్యాసుడు ఇట్లా వివాహాలు చేయమని చెప్పలే, ఇక్కడ ఎక్కడా చెప్పాల. కానీ మన వాళ్ళు పెంచుకున్నటువంటి ఆచారాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. వీటిలో నుంచి చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఉంటాయి. పెద్దవాళ్ళని ఏ విధంగా మనం తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకోవాలి అనేది ఒకటి ఈ అంశంలో. తపతి అలా సూర్యుని యొక్క అంగీకారము, అలాగే సంవరణుడు కూడా వివాహం కోసం ఏ విధంగా ఆరాధించాడు, భగవత్ స్వరూపుడైన సూర్య భగవాను ఎలా ఆరాధించాడు, ఎలా మెప్పించాడు. అలాగే వశిష్ఠుల వారు ఏ విధంగా అయితే మధ్యవర్తిగా ఉండి వాళ్ళిద్దరికీ చక్కగా పెళ్లి పెద్దగా వచ్చి వివాహం జరిపిస్తున్నాడు. ఆయన కన్యాదానం చేయడం, ఇక్కడ గాంధర్వ వివాహం అయిపోయింది. చూడండి, ఇది కూడా శాస్త్రబద్ధమైనటువంటి వివాహం. అందులో కూడా శ్రేష్టమైనటువంటి వివాహంగా చెప్పడం జరిగింది గాంధర్వ వివాహం. ఇందులో మహారాజు క్షత్రియులకి ముఖ్యంగా వశిష్ఠేనాభ్యనుజ్ఞాత తస్మిన్నేవ ధరాధరే. ఆ తర్వాత వివాహం అయిపోయింది కాబట్టి మహారాజు ఇప్పుడే ఇంకా రాజ్యానికి వెళ్ళదలుచుకోవాలి. కాబట్టి వశిష్ఠుల వారి యొక్క ఆజ్ఞ తీసుకుని వశిష్ఠేన అభ్యనుజ్ఞాత అంటే అనుజ్ఞ పొంది, కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞతో అదే పర్వతం పైన ఈ నవదంపతులిద్దరు కూడా విహరిస్తున్నారు. అది వర్ణిస్తున్నారు ఇక్కడ. తస్మిన్ గిరివర శ్రేష్ఠే దేవగంధర్వ సేవిదే జగ్రాహ విధివత్ పాణిం తపత్యా స నరర్షభ వశిష్ఠేన అభ్యనుజ్ఞాత తస్మిన్నేవ ధరాధరే. ఆ పర్వతం పైనే సో అకామయత రాజర్షి విహర్తుం సహ భార్యయా, భార్యయా సహ విహర్తుం, విహర్తుం అంటే విహరించడానికి. హాయిగా చక్కగా ప్రకృతి ప్రాంతాలంతా తిలగిస్తూ హాయిగా ఉద్యానవనాలు, ఆ పర్వత ప్రాంతాలు, సెలయేళ్లు, జలపాతాలు, వీటి అన్నింటిలో ఈ ప్రదేశాలన్నీ కూడా విహరిస్తూ సహా అకామయత, అక్కడే సంచరించాడు, రాజ్యానికి వెళ్ళల. వశిష్ఠ వారి ఆజ్ఞ తీసుకున్నాడు, అక్కడే ఉంటామండి కొన్నాళ్ళు అన్నారు, హాయిగా విహరిస్తున్నారు. అట్లా ఎన్ని సంవత్సరాలు గడిచిందో కింద చెప్తున్నారు. తతః పురే చ రాష్ట్రే చ వనేషు ఉపవనేషు చ ఆదిదేశ మహీపాలస్తమేవ సచివం తదా. తమేవ సచివం, అక్కడ ఆయనకి దగ్గరలో ఉన్నటువంటి మంత్రి గారిని ఆదేశించాట. ఏమని? ఇక రాజ్య భారాన్ని మీరే వహించండి, నేను వచ్చేదాకా రాజ్యభారం మీరే వహించండి, అక్కడ ఉన్నటువంటివన్నీ మీరే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేశాడు. తతః పురేచ రాష్ట్రేచ వనేషు ఉపవనేషు, అక్కడ ఉన్నటువంటి వనాలు ఉపవనాలన్నీ కూడా హాయిగా తిరుగుతున్నాడు. రాజ్య బాధ్యతల నిర్వహణ బాధ్యతలంతా కూడా మంత్రి గారికి అప్పచెప్పేశాడు. నృపతిం స్వభ్యనుజ్ఞాప్య వశిష్ఠోధాపచక్రమే, మహారాజు యొక్క అనుజ్ఞ తీసుకుని వశిష్ఠ వారు కూడా వెళ్ళిపోయారు, మంత్రి గారు వెళ్ళిపోయారు. శోధరాజా గిరౌ తస్మిన్ విజహారామరో యథా. అమరహ యథ, అమరహ అనే పదానికి అర్థం ఇక్కడ దేవతలు విహరించినట్టుగా ఆ పర్వతం మీద ఈ భార్యాభర్తలిద్దరు కూడా హాయిగా విహరించారు. అటు వశిష్ఠుల వారు వెళ్ళిపోయారు, ఇటు మంత్రి గారు వెళ్ళిపోయారు వాళ్ళ బాధ్యతలు చూసుకోవడానికి. వీళ్ళిద్దరూ హాయిగా కొత్త కాపురం హాయిగా విహరిస్తున్నారు. తతో, ఆ విధంగా 12 వర్షాన్ని కాననేషు వనేషు అన్నారు. అక్కడ 12 సంవత్సరాలు గడిపారట అట్లా ఆ అరణ్యాలలో, వనాలలో, ఉపవనాలలో. ప్రేమే తస్మిన్ గిరౌ రాజా తయైవ సహ భార్యయా. తస్మిన్ గిరౌ, అక్కడే ఆ పర్వత ప్రాంతంలోనే అనేక ప్రాంతాలు, అనేక వనాలు ఉంటాయి. అవన్నీ హాయిగా 12 సంవత్సరాలు తిరిగారట. రేమే, రేమే అంటే హాయిగా రమించడం, సంతోషించడం. తయైవ సహ భార్యయ, ఆ భార్యతో పాటుగా ఆ పర్వత ప్రాంతం అంతా హాయిగా చెరించాడు.
అయితే 12 సంవత్సరాలు సంవరణుడు రాజ్యంలో లేకపోవటం వల్ల అక్కడ రాజ్యంలో కొన్ని ప్రమాదాలు వచ్చాయి. తస్య రాజ్ఞః పురే తస్మిన్ సమా 12 సత్తమా స నవవర్ష సహస్రాక్షో రాష్ట్రే చైవాస్య భారత. ఏంటి ఆ సంక్షోభం ఏం కలిగింది అంటే వవర్ష న సహస్రాక్ష. సహస్రాక్షుడు అంటే 1000 కళ్ళు కలిగినటువంటి వాడు. ఎవరయ్యా అంటే ఇంద్రుడు. ఇంద్రుడికి 1000 కళ్ళు ఉంటాయి, సహస్రాక్షుడు. ఆ ఇంద్రుడు వర్షం కురిపించలేదుట ఆ రాజ్యంలో. రాజు ఉంటే వర్షాలు పడతాయి, రాజు లేనటువంటి చోట వర్షాలు పడవు. అందులో కూడా అసలైనటువంటి ప్రధానంగా న్యాయబద్ధంగా ప్రజారంజకంగా పరిపాలించేటువంటి చోట ప్రకృతి చక్కగా పులకరిస్తూ ఉంటుంది, దాని పని అది చేసుకుపోతూ ఉంటుంది. ఇక్కడ వర్షాలు రాజు లేకపోవడం. నవవర్ష సహస్రాక్షో రాష్ట్రే చైవాస్య భారత. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు అలా వర్షాలు పడకుండా ఉంది. ఈయన 12 సంవత్సరాలు లేడు, 12 సంవత్సరాలు వర్షాలు. తతస్తస్యామనావృష్ట్యాం ప్రవృత్తాయాం అరిందమ ప్రజాః క్షయముపాగజగ్ముః సర్వాః జంగమ. స్థావర జంగమాలన్నీ కూడా విలవిల్లాడిపోయినట్టు వర్షాలు లేకపోవడంతో. తతస్తస్యాం అనావృష్ట్యాం, అనావృష్టి అవటంతో అతివృష్టి అనావృష్టి, అసలు వృష్టే లేదు. అలా ఉండటంతో ప్రజలందరూ కూడా క్షయం ఉపాజగ్ముః, అనేక ఇబ్బందులు పడ్డారట. క్షయం అంటే కష్టాలు, అనేక బాధలు పడ్డారు. తస్మిన్ తథావిధే కాలే వర్తమానే సుదారుణే నావస్యామః పపాతోర్వ్యాం తతః సస్యాని నారుహన్. సస్యములు అంటే ఈ పాడి పంటలు మొదలైనటువంటి. ఈ విధంగా దారుణమైనటువంటి అతి దారుణమైనటువంటి కాలం జరుగుతూ ఉండగా వర్షాలేవి లేకపోవడంతో పంటలు లేవు, పశువులు పక్షులు మొదలైనటువంటివన్నీ నశించిపోతున్నాయి. నావశ్యాయ పపాతోర్వ్యాం తతః సస్యాని నారుహం. పాడి పంటలు లేవు, ఏమీ లేవు. చివరికి ఎట్లా అంటే ప్రజలు కూడా ఒకళ్ళనొకళ్ళు పీకు తినేటువంటి స్థాయికి వచ్చారు. తతో విభ్రాంత మనసో జనాః క్షుద్భ పీడిత అంటే ఆకలితో పీడించబడినటువంటి జనులు చివరికి గృహాణి సంపరిత్యజ్య బభ్రము ప్రదిశో దిశః. గృహాన్ని పరిత్యజ్య, ఇంటిని వదిలిపెట్టారు, గ్రామాలు వదిలిపెట్టారు, నగరాలను వదిలిపెట్టారు, దేశాన్ని వదిలిపెట్టేసి దిశో దిశ, తలో దిక్కు ఎటు అటు వెళ్ళిపోవడం జరిగింది. చివరి బభ్రము అంటే వెళ్ళిపోవడం, వదిలి వెళ్ళిపోవడం. గ్రామాలన్నీ ఖాళీ అయిపోయినాయి, రాజ్యాలు ఖాళీ అయిపోతున్నాయి. తతస్తస్మిన్ పురే రాష్ట్రే త్యక్తదార పరిగ్రహ. భార్యాభర్తలు అందరూ విడిపోతున్నారు. ఎక్కడ కూడా ఆ రాష్ట్రంలో సభ్యమైనటువంటి కుటుంబం లేదు. పరస్పరం అమర్యాదా క్షుధార్త జఘ్నిరే జనా. జఘ్నిరే అంటే చంపుకోవడం, పరస్పరం జఘ్నిరు, వాళ్ళల్లో వాళ్ళు చంపుకుని తినేటువంటి క్షుద్ధార్త, ఆకలి తీర్చుకునేటువంటి స్థాయికి వెళ్ళారు పాపం జనులందరూ కూడా. 12 సంవత్సరాలు వర్షం పడకపోతే అనారిష్టం. ఎంత అరిష్టాలు అవన్నీ కూడా. తక్షుధార్తై నిరానందై శవభూతైస్తథా నరైః అభవత్ ప్రేతరాజ్యస్య పురం ప్రేతైరివావృతం. మానవులందరూ కూడా శవాలా తయారవుతున్నారు పక్కన. అంతేకాకుండా ఆ రాజ్యం అంతా ఎలా ఉందంటే ప్రేతపురిలాగా ఉంది. అభవత్ ప్రేతరాజ్యస్య పురం, ప్రేతరాజ్యపురం లాగా తయారైంది, శ్మశాన వాటికలా తయారైంది ఆ రాజ్యం అంతా కూడా. 12 సంవత్సరాలు రాజు పట్టించుకోకూడదు. తతస్తాదృశం దృష్ట్వా సయేవ భగవాన్ ఋషి. మళ్ళీ భగవాన్ ఋషి, సయేవ ఋషి అంటే అదే ఋషి. వీళ్ళిద్దరికి వివాహం జరిపినటువంటి ఆ మహర్షి ఎవరైతే ఉన్నారో ఆ వశిష్ఠ మహర్షి ఈ సన్నివేశాలన్నీ చూసి గమనించి అభ్యాద్రవత ధర్మాత్మా వశిష్ఠో మునిసత్తముడైనటువంటి వశిష్ఠ మహర్షి అభ్యాద్రవత ధర్మాత్మ. ద్రవత అనే పదానికి అర్థం అక్కడ వర్షం కురిపించడం అని అర్థం. ఆయన యొక్క శక్తితో వర్షాన్ని కురిపించాడు కొంతకాలం పాటు. వశిష్ఠ మహర్షి వర్షాన్ని కురిపించాడు. తంచ పార్థివ శార్దూలం ఆనయామాస తత్పురం. అంతేకాకుండా వశిష్ఠ మహర్షి ఆ మహారాజుని కలుసుకుని తంచ ఆనయామాస అంటే రప్పించటం. పార్థివ శార్దూలం, రాజశార్దూలుడైనటువంటి ఆ మహారాజుని, సంవరణ మహారాజుని ఆనయామాస తత్పురం, ఆయన పురానికి మళ్ళీ స్వాగతింపజేశాడు, రప్పించాడు వశిష్ఠ మహర్షి.
తపత్యా సహితం రాజన్ వర్షే ద్వాదశమే గతే. 12 సంవత్సరాల తర్వాత మహారాజు తపత్యా సహితం తన భార్య అయినటువంటి తపతితో పాటుగా రాజద్వారాన్ని ప్రవేశించాడు. తతః ప్రహృష్ట తత్రాసీత్ యథాపూర్వం సురారిహ. ఎప్పుడైతే మహారాజు ప్రవేశించాడో అందులో మహానుభావుడైనటువంటి ఈ నరేంద్రుడు ఎప్పుడైతే లోపల అడుగు పెట్టాడో సురారిహ, సురులు అంటే దేవతలు, దేవతలందరూ ఇక ఎప్పటి వలె వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్ళారు. దాంతో ఇంద్రుడు కూడా చక్కగా వర్షం కురిపిస్తున్నాడు అక్కడ. తస్మిన్ నృపతి శార్దూలే ప్రవిష్ఠే నగరం పునః ప్రవవర్ష సహస్రాక్ష అన్నారు. అక్కడ ఏమైనా నవవర్ష అన్నారు, పైన ఇక్కడ ఏమైనా ప్రవవర్ష. ప్రవవర్ష అంటే చక్కగా ఇక అధికంగా కురిపించాడు వర్షాన్ని, ఇన్నాళ్ళకి సరిపోయేటువంటి విధంగా కురిపించాడు సహస్రాక్షుడైనటువంటి దేవేంద్రుడు. ఎప్పుడు? పునః నగరం ప్రవిష్టే నరశార్దూలే. మళ్ళీ ఎప్పుడైతే సహస్రాక్షుడు ఈ మహారాజు అడుగు పెట్టాడో అప్పుడు సహస్రాక్షుడు వర్షాన్ని కురిపించాడు. సస్యాన్ని జనయన్ ప్రభు. అది సంవరణ మహారాజు యొక్క గొప్పతనం చెప్పడానికి చెప్పినటువంటివి ఇవన్నీ కూడా. అట్లాంటి మహారాజు. అంతేకాకుండా రాజు లేని రాజ్యం కూడా అలా అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది అని కూడా మనకి చెప్పడం దాంట్లో ఉన్న అంతరా. తతస్స రాష్ట్రం ముముదే తత్పురం పరయాముద. దాంతో రాష్ట్రము, ఆ పురము, ఆ గ్రామాలు అవన్నీ కూడా పరయా ముద. ముద అంటే సంతోషించాయి. పరయాముద చాలా మిక్కిలి సంతోషించే మహారాజు యొక్క రాకతో ఈ విధంగా ప్రకృతి అంతా పులకరించిపోవటం. తేన పార్థివ ముఖ్యేన భావితం భావితాత్మన తతో 12 వర్షాణి పునరీజేన రాధిప తపత్యా సహిత పత్న్యా యథాశత్యా మరుత్పతి. చక్కగా 12 సంవత్సరాలు హాయిగా మహారాజు అక్కడ సంతోషంగా ఉన్నాడు. తర్వాత రాజ్యంలో కూడా 12 సంవత్సరాలు ఈ మహానుభావుడు తపత్యా సహిత పత్న్య, తపతితో హాయిగా కాలం గడిపాడు. ఎలా అంటే ఇంద్రుడు ఎలా అయితే సతీదేవితో సంతోషంగా ఉంటాడో ఆ విధంగా ఉన్నాడయ్యా మహారాజు అని ఈ కథనంతా కూడా గంధర్వుడు అర్జునుడికి చెప్పి గంధర్వవువాచ ఏవమాసీన్ మహాభాగ తపతి నామ పౌర్వకీ తవ వైవస్వతి పార్థ తాపత్యస్వం మయామ మతః. కాబట్టి నిన్ను ఓ అర్జున, అంతకుముందు మనం ప్రస్తావించుకున్నట్టుగా నిన్ను సంబోధించానయ్యా, తాపత్యాన్ని సంబోధించాను. ఏవమాసీన్ మహాభాగ తపతీ నామ పౌర్వ. ఈ విధంగా తపతి యొక్క వృత్తాంతం ఈ విధంగా సాగిందయ్యా. తవ వైవస్వతి పార్థ. ఇప్పుడు ఇంతకీ ఈ అర్జునుడి యొక్క వంశం ఎక్కడి నుంచి వచ్చిందంటే సూర్యుని యొక్క వంశం నుంచి వచ్చింది. చంద్రవంశం సూర్యవంశం నుంచి జాయింట్ అయినటువంటి వంశం ఇది. తవ వైవస్వతి పార్థ తాపత్యస్వం మయా మతః తస్యాం సంజనయామాస. ఆమె గర్భమునందు జన్మించినటువంటి వారు ఎవరయ్యా అంటే కురుం సంవరణో నృపః. సంవరణ మహారాజుకి తపతి అనేటువంటి అతని యొక్క భార్యకి ఈ దంపతులకి కలిగినటువంటి మహారాజే కురు మహారాజు. ఈయనే మీ వంశోద్ధారకుడు, మీ వంశానికి మూల పురుషుడైన. తస్యాం సంజనయామాస. సంజనయామాస అంటే జన్మించడం. వీళ్ళకి జన్మించినటువంటి మహానుభావుడే కురు మహారాజయ్య. వీళ్ళ పేరు మీదే మీరు కౌరవులు అని పిలువబడుతున్నారు. తపత్యాం తపతాం శ్రేష్ఠ తాపత్యస్వం తతోర్జున. అందువల్ల నీవు ఈ కురు మహారాజు కంటే ముందు ఉన్నటువంటి సంవరణుడికి తపతికి జన్మించినటువంటి నీ పూర్వీకులు కాబట్టి వీళ్ళందరూ కూడా నిన్ను తాపత్యాం తపతాం శ్రేష్ఠ, తపతాం శ్రేష్ఠుడైనటువంటి తాపత్య అని సంబోధించానయ్యా. త్వం తతో అర్జున. తాపత్యస్వం, నీవు కూడా తాపత్యుడు అనేటువంటి పేరుతో పిలువబడతావు. కౌంతేయుడు అని ఎలా పిలువబడతావు అలాగే తాపత్య త్వం తతో అర్జున అని చిత్రరథుడు అనేటువంటి అగ్నివర్ణుడు అనే అసలు పేరు చిత్రరథుడు అనేటువంటి పేరుతో పిలువబడతాడు. ఆ గంధర్వుడు ఈ కథనంతా కూడా అర్జునుడికి చెప్పడం జరిగింది. చెప్పి ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి చైత్రరథ పర్వణి ఏకోననవత్యధిక శతమో అధ్యాయ సమాప్త. 1 తక్కువ 90 అంటే 182 అధ్యాయాలు పూర్తి చేసుకుంటాం. దీని తర్వాత ఇక బ్రాహ్మణుడు ఎలాంటి బ్రాహ్మణుడు పెట్టుకుంటే మంచిది అనేటువంటి కూడా చెప్పి ఆ వివరాలని చెప్పి తర్వాత బ్రాహ్మణుడు పెట్టుకోమని చెప్పి సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ విషయాలు వచ్చే వారం చెప్తుంది. ఓం శాంతి శాంతి శాంతి.
यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायणनमोऽस्तु। सर्वं श्रीकृष्णार्पणमस्तु। ओम नमो भगवते वासुदेवाय। हरि ओम।